బిఎంఎస్ తప్ప అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లన్నీ కూడా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మె దేనికోసం చేస్తున్నాం అనేది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీదనే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి సంబంధించినటువంటి సమస్య మీద సమ్మె చేస్తూ ఉన్నాం. కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలను రద్దు చేసింది, 4 లేబర్ కోడ్లు తెచ్చింది, యాజమాన్యాలకి, పెట్టుబడిదారులకి అనుకూలంగా 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి రాబోయే కాలంలో కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే పద్ధతుల్లో బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దానికి అనుగుణంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొన్న 2 రోజుల క్రితమే 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ జీవో నెంబర్ 282 తీసుకొచ్చింది. అధికారంలో ఉన్నది కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ ఎవడన్నా కానీ పాలక వర్గాలకి అంటే పెట్టుబడిదారులకి, ధనవంతులకి కొమ్ము రాసే ప్రభుత్వాలు తప్ప ఇలా కార్మికులకు న్యాయం చేసే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పిండు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు 11 ఏళ్ళు అయింది, 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇప్పటికీ ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేసిన పరిస్థితి లేదు. ఇలా ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుల సంబంధించినటువంటి కనీస వేతన జీవోని సవరించే కాడ ఇలా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలా కనీస వేతన జీవోని సవరించకుండా లక్షల కోట్ల రూపాయలు యాజమాన్యాలకి శ్రమ దోపిడీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది సరిపోదన్నట్టుగా ఇలా 10 గంటలు కూడా పెంచిన పరిస్థితున్నది. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామంటే కార్మికులు, ఉద్యోగులు పని పాట లేక రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కాదు. ఏళ్ల తరబడి ఇలా అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏది లేదు. వాళ్ళ పేరు, ముందు పేరు, గౌరవ పేరుతో పనిచేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు పారితోషిక కంపెనీతో పనిచేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఇలా 8,500 రూపాయలు జీతం అంటున్నారు. ఇలా 8,500 తోటి ఏ కుటుంబం వస్తుంది? కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ 8,500 తోటి బతకాలనేది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందుకనే ఈ ఉద్యోగ కార్మికులు చేసినటువంటి పోరాటం అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద. అందుకనే మీరందరూ కూడా ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రకంగానైతే విమర్శ చేస్తున్నావో ఇలా కార్మికులకు సంబంధించినటువంటి 4 లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని నువ్వు నిర్ణయం అసెంబ్లీలో చేస్తే బీజేపీ వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేస్తున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మేందుకు అవకాశం ఉంది. ఇదే విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఇలా సిపిఎం ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిందో దాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? ఇలా 8 గంటల పని 10 గంటలకు ఎందుకు పెంచిండు? అదేవిధంగా ఇలా మొత్తం అందరూ దేశ ప్రజలందరూ వాడుకునేటువంటి కరెంటును ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇలా పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు
ఇళ్ళ వాడుకునేటువంటి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టేసి ఇలా కరెంట్ ఉండే లాభాలకు ప్రైవేట్ వాడికి కప్పుకుంటున్న పరిస్థితి. అందుకే పార్లమెంట్ లో కరెంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అనేది పెట్టుబడుదారులకి కార్పొరేట్ శక్తులకి లక్షల కోట్ల రైతులు ఇస్తున్నది. ఇలా ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు. అలా జీతాలు పెంచాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు అవ్వట్లేదు. అందుకనే ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని పంచాయతీ కార్మికులకి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు బోరీలు సాఫ్ చేస్తూ ఉన్నారు, బజార్లు ఉడుతూ ఉన్నారు, లైట్లు వేస్తూ ఉన్నారు, నీళ్లు పెడుతూ ఉన్నారు. కానీ నెలవారీ జీతాలు వాళ్ళకి లేవు. సర్పంచ్ ఎన్నికలు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇలా గ్రామ పంచాయతీలు రాకుండా గతంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. చివరికి హైకోర్టు